ఐక్యతతో యాదవులు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మరియు మేకల పెంపక డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పిలుపునిచ్చారు. అఖిల భారత యాదవ సంఘం మిర్యాలగూడ కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 క్యాలెండర్ను యాదవ రాష్ట్ర విద్యావంతుల వేదిక కోఆర్డినేటర్ డాక్టర్ రమాదేవి వెంకట్ యాదవ్తో కలిసి ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ ఎవరికీ నష్టం చేయని జాతి యాదవులదని, జాతి సమగ్రతకు విద్యా, రాజకీయ, ఆర్థిక చైతన్యం ఎంతో ముఖ్యమన్నారు. ఈ దిశగా తన వంతు సహకారం అందిస్తున్నారు. వివిధ రంగాలలో ప్రాముఖ్యత చాటుతున్న యాదవ్ కులస్తుల వివరాలు సేకరించి 20 ఏళ్లుగా యాదవ్ సంఘం క్యాలెండర్ రూపొందిస్తున్న క్యాలెండర్ రూపకర్త జంగా లక్ష్మణ్ యాదవ్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన జాతి యొక్క ఐక్యతకు, జాతి యొక్క పురోగతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా కలిసినట్టుగా కృషి చేయాలని కోరుకుంటూ చేస్తామని ఎప్పటి నుంచో మాట్లాడుతూ దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి క్యాలెండర్ తీసుకుంటూ వస్తున్నాం. కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటా ప్రతి సంవత్సరం జనవరి 31 రోజు ఓపెన్ చేయాలంటే కాకపోతే కొంచెం పని వల్ల చేయలేకపోయినాం. ఇద్దరున్న అన్న మాట్లాడారు, ఇద్దరున్న పనిచేస్తాం. ఎప్పుడైనా గ్రామాలలో కమిటీ వేసి ఇప్పటి నుంచి సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొస్తూ సంఘ బలపడటానికి కృషి చేస్తానని ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంబంధం చేసి కొత్త ఇన్ఫర్మేషన్ మొత్తుకుంటావు నువ్వు రిపోర్టర్ ఓకే బాలన్న కేంద్ర పరిధిలో యాదవులందరి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది అంగరంగ వైభవం జరిగింది. మరి శ్రీకృష్ణుని వంశంలో పుట్టినటువంటి యదువంశ వీరులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జాతి అభివృద్ధి కోసం, జాతి ఐక్యత కోసం మరి ఇలా శ్రీకృష్ణాష్టమిని ఎట్లయితే ఘనంగా విద్యార్థుల పట్టణంలో నిర్వహిస్తారో అదేవిధంగా ప్రతి సంవత్సరం మరి నిర్వాహకులు క్యాలెండర్ నిర్వాహకులకు లక్ష్మణ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ని సమీకరించి యాదవుల యొక్క ప్రముఖుల యొక్క ఫోటోలను స్వీకరించి అదేవిధంగా వారి యొక్క ఇష్యూస్ని ప్రజలకు తెలియజేస్తూ అయితే క్యాలెండర్ ఆవిష్కరణ తీసుకున్నారో చాలా శుభపరిణామం ఇది.